బ్రేకింగ్‌లో చూస్తున్నాం. ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశంలో చేశారు. ఇక 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు ఆయన. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటులుగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ ఆరంభంలో సహాయ నటుడు, ప్రతినాయకుడుగా విభిన్నమైన చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునతో పాటు వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్లో ఉన్న అగ్ర యువ హీరోలతో కలిసి ఆయన పనిచేశారు. అహనా పెళ్ళంట, ప్రతిఘటన, యముడికి మొగుడు, ఖైదీ నెంబర్ 786, శివ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసుగుర్రం ఇలాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కొన్ని వందల సినిమాల్లో నటించి తెలుగువారి గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కోట శ్రీనివాసరావు. తండ్రిగా, తాతగా, రాజకీయ నాయకుడిగా ఇలా ఎన్నో రకాలైన పాత్రలకు జీవం పోసిన ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే విలన్గా ముచ్చెమటలు పట్టించిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. మధ్యతరగతి తండ్రి, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, నవ్వించే పోలీస్, మాంత్రికుడు ఇలా ఎన్నో పాత్రలను తన నటనతో రక్తి కట్టించారు నట కోట. క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఇతర భాషల నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్ళు ఎక్కువ. ఇక మన నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. కోట శ్రీనివాసరావు మాత్రమే ఆ అరుదైన ముద్ర వేశారు. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావుల శకం ముగిసిన తరువాత ఆ లోటును కోట శ్రీనివాసరావు భర్తీ చేసి మంచి నటుడు అనేటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే అలీ నుంచి అమితాబ్ దాకా అందరికీ ఇష్టమైన నటుడు అయ్యారాయన. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1942 జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు. 1978లో ప్రాణం ఖరీదు చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 1999, 2004 వరకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటులు కోట శ్రీనివాసరావు. రంగస్థల నటులుగా ఎన్నో ఏళ్లపాటు అలరించిన ఆయన ప్రాణం ఖరీదుతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు.
ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఈ తెల్లవారుజామునే ఆయన మరణించినట్లుగా కూడా తెలియజేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ సిద్ధంగా ఉన్నారు. రత్న, కోట శ్రీనివాసరావు గారు చనిపోయారు అంటే అసలు చాలా దిగ్భ్రాంతి కలిగించేటువంటి వార్త. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. అయితే అసలు కోట శ్రీనివాసరావు అనే పేరు చెప్పిన వెంటనే మనకి ఆయన పాత్రలన్నీ కూడా కళ్ళ ముందు కదలాడతాయి, ఫిల్మ్ రీల్ లాగా. ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటి, అలాగే సినీ రంగ ప్రముఖులు ఎటువంటి మెసేజ్లు పంపుతూ ఉన్నారు, ఏంటి పరిస్థితి? సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా 4 దశాబ్దాల పాటు వెలుగొందినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయన అనారోగ్యంతో ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. ఫిలిం నగర్ తన నివాసంలోనే తుది శ్వాస విడిచినట్లు మనకు సమాచారం అందుతోంది. కోట శ్రీనివాసరావు పేరు చెప్తే మొత్తం ఈ 4 దశాబ్దాలలో అనేక పాత్రలు ఆయన సొంతగా చేసినటువంటి పాత్రగా ఆయన యొక్క నిజ జీవితంలోని ఆయన యొక్క సొంత క్యారెక్టర్ కన్నా ఆయన యొక్క సినిమాల యొక్క క్యారెక్టర్లు అనేవి ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. సో ఆ బిడ్డగా కావచ్చు, తండ్రిగా, అలాగే ఇతరితర పాత్రల్లో ఆయన నటించినటువంటి తీరు, ఒక బంటుగా అనేక పాత్రలు అనేవి అంటే గత తరాల నుంచి కావచ్చు, గత తరం నుంచి ప్రస్తుతం వరకు దాదాపు 4 దశాబ్దాల్లో ఉన్నటువంటి ఎంతో మంది నటులకు ఆయన ఇన్స్పిరేషన్. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేడు అనేటువంటి విషయం సినీ ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఒక తీరని విషాదం అనే చెప్పాలి. వాస్తవానికి ఒక లెజెండరీ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన 1978లో ప్రాణం ఖరీదు సినిమా రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి ఆయన ఇవాళ ప్రాణాలు కోల్పోయేంత వరకు కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక పాత్రలో ఆరోగ్యం బాగున్నంత వరకు కూడా ఆయనకు అనేక సినిమాలలో నటిస్తూ వచ్చారు. తన యొక్క 83 ఏళ్ల వయసు జీవితం ఇక నేటితో ముగిసింది. ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కొంత విషాదాన్ని నింపింది. ప్రస్తుతం ఆయన యొక్క మృతదేహాన్ని ఫిలిం నగర్ లోని నివాసంలోనే ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఆయన మృతికి సంబంధించి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన యొక్క మృతి తీరని లోటు, ఒక లెజెండరీ నటుడు కోల్పోయాము అనేటువంటి విషయాలన్నింటి మీద మెన్షన్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని, ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని అన్నిటి కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ ఈ వ్యవహారంలో ఒక్కసారిగా, ఎందుకంటే అత్యంత పేరు సంపాదించినటువంటి నటుడు, ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తన నటన ద్వారా ఆకట్టుకున్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. సో ఆయన సొంతంలో కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి వ్యక్తి. ఆయన అక్కడ జన్మించారు. కృష్ణా జిల్లా కంకిపాడు ప్రాంతంలో ఆయన జన్మించారు. సో ఆ తర్వాత ఆ సినిమాలలో ఆయన రంగస్థలం నటుడిగాను, మరోవైపున ఇటు సినిమాలలో రంగ ప్రవేశం చేసిన దగ్గర నుంచి అలుపెరగకుండా ఏమాత్రం ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా అనేక పాత్రల్లో గతంలో 1980 కాలాలలో 80, 90, 2000 అలాగే అంతకంటే ముందు 70లలో ఆయన యొక్క దాదాపు 4 దశాబ్దాల పాటు ఆయన చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి. అటువంటి నటుడిని కోల్పోవడం అనేది ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగానే భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కోట శ్రీనివాసరావు మరణంతో ఒక తరం నాటి ఒక విలక్షణ నటుడిని కోల్పోయింది ఇండస్ట్రీ అనే విషయమే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఆయన మరణానికి సంబంధించి ఇప్పుడు అనేక మంది పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం ఆయన మరణాన్ని మీద ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒకవైపున 83 ఏళ్ల వయసు పైబడటం, మరోవైపు అనేక రకాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అనేవి వెంటాడుతూ ఉండటంతో ఆయన ఇక ఇవాళ తెల్లవారుజామున ఫిలిం నగర్ నివాసంలో తుది శ్వాస విడవడం జరిగింది. ఓకే రత్న, ముఖ్యంగా కోట శ్రీనివాసరావు అని పేరు చెప్పిన వెంటనే సగటు సినీ ప్రేక్షకుడు కావచ్చు, సినీ ప్రేమికులు కావచ్చు, ఓ ప్రతిఘటన, ఓ యముడికి మొగుడు, ఓ ఖైదీ నెంబర్ 786, ముఖ్యంగా శివ, అక్కినేని నాగార్జున సూపర్ డూపర్ హిట్ మూవీ శివ, ఇలా ప్రతి మూవీలో కూడా తన విలక్షణ నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. ఆయన సమకాలీనులు అంటే ముఖ్యంగా బాబు మోహన్ కావచ్చు, వీరు ఎవరైనా స్పందిస్తూ ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు. వీరికి సంబంధించి ఏమైనా మనకి ప్రెస్ నోట్లు వస్తూ ఉన్నాయా? ప్రతి ఒక్కళ్ళు స్పందిస్తున్నారు. ముఖ్యంగా
బ్రహ్మానందం లాంటి సీనియర్ కమెడియన్లు కావచ్చు, అలాగే అలీ లాంటి కమెడియన్స్, వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధ బాబు మోహన్ లాంటి వ్యక్తులు, అంటే సీనియర్ నటీనటులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా హాస్య నటులు, ఆయన నటించినటువంటి సినిమాలలో ఆయనతో పాటు సహపాత్రలు పోషించినటువంటి వ్యక్తులు స్పందించడం జరుగుతుంది. ఎందుకంటే నిజ జీవితంలోనూ మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఇంటర్వ్యూల్లో కూడా చూసాం. ఇటు కోట శ్రీనివాసరావుతో ఉన్నటువంటి అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఆయనతో కలిసి ఆయన అనారోగ్యం పాలైన తర్వాత కూడా ఆయనతో ఉన్నటువంటి కొన్ని మెమరీస్ ని గుర్తు చేసుకోవడంలో భాగంగానే ఎన్నో విషయాలన్నింటినీ కూడా గుర్తించుకునేలా ఇంటర్వ్యూలలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఎన్నో సందర్భాల్లో ఆయన యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఎంతో మంది ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి వివరించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం నటుడిగా మాత్రమే కాదు, ఒకవైపు ఇటు రంగస్థలం నటుడిగాను, సినిమాలలో నటుడిగాను, మరోవైపున రాజకీయాల్లోనూ రాణించినటువంటి వ్యక్తి, అనేక పాత్రలు నిజ జీవితంలో సినిమాలతో పాటు రాజకీయాల్లో సైతం అనేక పాత్రలు పోషించినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. సో ఇప్పుడు అటువంటి వ్యక్తి లేకపోవడం అనేది ప్రతి ఒక్కరిని కూడా కలిసి వేస్తుందనే చెప్పాలి. ఆయన 1942లో జూలై 10న కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. 78లో ప్రాణం ఖరీదుతో సినిమాతో రంగప్రవేశం చేశారు. 4 దశాబ్దాల పాటు ఎన్నో విలక్షణ పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. దాదాపు 750కి పైగా చిత్రాల్లో నటించారు కోట శ్రీనివాసరావు. అయితే నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు, ఎన్నో అవార్డులు అందుకున్నాడు. ఒక విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక నిదర్శనంగా నిలిచినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. అయితే కేవలం నటుడిగా మాత్రమే కాదు, ఆయన 1999, 2004 వరకు ఒకసారి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగాను పనిచేసినటువంటి నటుడు. ఇక కెరీర్ ఆరంభంలోనే సహాయ నటుడిగాను, ప్రతినాయకుడుగాను విభిన్నమైన చిత్రాల్లో పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించాడు. సూపర్ స్టార్ కృష్ణ, అలాగే దివంగత కృష్ణతో పాటు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, ఇలా టాలీవుడ్ అగ్ర హీరోలు, యువ హీరోలతో ఆయన అందరితోనూ, అంటే గత తరంతోనూ ప్రస్తుత తరంతోనూ అందరితోనూ కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. అహనా పెళ్ళంట సినిమా కావచ్చు, ప్రతిఘటన లాంటి ఎముగుడికి మొగుడు, ఐడి నంబర్ 786, యువ, బొబ్బిలి రాజా, యమలీల, సంతోషం, బొమ్మరిల్లు, అతడు, రేసు గుర్రం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కెరియర్ లో మైలురాళ్ళలాగా ఎన్నో సినిమాలు చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటాయి. అటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడంతో సినీ ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన మృతి వార్తతో సినీ ప్రముఖులందరూ కూడా ఫిలిం నగర్ లోని కోట శ్రీనివాసరావు నివాసానికి వరుసగా క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు ఉదయం అంత్యక్రియల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలోనే ఆయన యొక్క అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా మరి సినిమా ఇండస్ట్రీలో దాదాపు 4 దశాబ్దాల పాటు రాణించినటువంటి వ్యక్తి కాబట్టి ఇప్పటి వరకు విలక్షణ నటులందరికీ తెలుగు ఇండస్ట్రీని, తెలుగు సినిమాను ఒక స్టేజ్ లో నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో కోట శ్రీనివాసరావు పేరు కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో చేస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రకటన అయితే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి అంత్యక్రియలు కూడా విలక్షణ నటులకు, సీనియర్ నటులు, తెలుగు నటులందరూ కూడా అటువంటి అంతిమ సంస్కారాలే అధికారికంగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆయన యొక్క అంత్యక్రియలు అధికారికంగా ప్రభుత్వం నుంచి చేస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రకటన అయితే రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి మహాప్రస్థానంలోనే ఆయన యొక్క అంత్యక్రియలు జరిగే అవకాశం ఉండొచ్చు. ఇక ప్రస్తుతం ఆయన మృతి వార్తతో ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఆయన యొక్క అభిమానులు, అలాగే ఆయన అభిమానించే ఇతర సినీ నటులందరూ కూడా విషాదంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఫిలిం నగర్ నివాసానికి టాలీవుడ్ అంతా కూడా క్యూ కొడుతున్నటువంటి సందర్భం ఉంది. జరగమని చెప్పొచ్చు కదా. ఓకే, థ్యాంక్ యూ.